అత్తిలిలో ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే అతనికి వారణాసి గురించి వినడం అంటే చాలా ఇష్టం. కాశీకి వెళ్లిన వారికి శివుడి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అని అతని తాత చెప్పిన మాటలు అతని మనసులో ఎప్పుడూ మార్మోగేవి. ఒకరోజు రాత్రి అర్జున్కు ఒక అద్భుతమైన కల వచ్చింది. గంగానది మధ్యలో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులో నుంచి శివుడి గంభీర స్వరం వినిపించింది. కాశీకి రా. అర్జున్ ఒక్కసారిగా నిద్రలేచాడు. ఆ క్షణం నుంచే కాశీ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. అర్జున్ తన తల్లిదండ్రులకు కాశీ యాత్ర గురించి చెప్పాడు. వాళ్ళు కూడా ఎంతో ఆనందపడ్డారు. కొన్ని రోజుల తర్వాత వారు రైలులో ప్రయాణం ప్రారంభించారు. రైలులో భక్తులు హరహర మహాదేవ్ అంటూ భజనలు పాడుతుండగా అర్జున్ హృదయం భక్తితో నిండిపోయింది. ప్రయాణమంతా అతను కిటికీ బయట చూస్తూ ఒకే ఆలోచనలో మునిగిపోయాడు. ఎప్పుడెప్పుడు కాశీ చేరుతామా? సూర్యోదయం సమయంలో వారు వారణాసి చేరుకున్నారు. మొదటగా గంగా నది దగ్గరకు వెళ్లారు. గంగా తీరంలో వేలాది మంది భక్తులు స్నానం చేస్తూ, ప్రార్థనలు చేస్తూ కనిపించారు. అర్జున్ గంగాజాన్ని చేతిలో తీసుకుని తలపై చల్లుకున్నాడు. అతనికి ఒక అద్భుతమైన ప్రశాంతత అనిపించింది. తర్వాత వారు కాశీ విశ్వనాథ ఆలయంకి వెళ్లారు. ఆలయం బంగారు గోపురం సూర్యకాంతిలో మెరిసిపోతూ కనిపించింది. గంటల శబ్దాలు, ఓం నమః శివాయ మంత్రాలు ఆ ప్రాంతాన్ని పవిత్రగా మార్చేశాయి. శివలింగం ముందు నిలబడిన అర్జున్ కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. ఆ తర్వాత వారు కాలభైరవ ఆలయం దర్శనం చేసుకున్నారు. పూజారి ఇలా అన్నాడు: కాశీక్షేత్ర రక్షకుడు కాలభైరవుడు. ఆయన అనుమతి లేకుండా కాశీయాత్ర పూర్తి కాదు. అర్జున్ ఎంతో భక్తితో నమస్కరించాడు. వారు తరువాత అన్నపూర్ణదేవి ఆలయంకి వెళ్లారు. అక్కడ భక్తులకు ప్రసాదంగా అన్నం పంచుతున్నారు. అర్జున్ తల్లి ఎంతో భక్తితో ప్రార్థించింది: మన కుటుంబం ఎప్పుడూ సుఖంగా ఉండాలి అమ్మా. ఆ ఆలయంలోని ప్రశాంతత అందరి మనసును ఆనందంతో నింపింది. సాయంత్రం సమయంలో వారు దశాశ్వమేధ ఘాట్కి వెళ్లారు. గంగా ఆరతి ప్రారంభమైంది. పూజారులు పెద్ద దీపాలతో గంగామాతకు హారతి ఇస్తుండగా వేలాది దీపాలు నదిపై తేలుతున్నాయి. ఆ దృశ్యం చూసి అర్జున్ ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. మరుసటి రోజు వారు సంకట్మోచన్ హనుమాన్ మందిర్కి వెళ్లారు. అక్కడ భజనలు, హనుమాన్ చాలీసా శబ్దాలు వినిపిస్తున్నాయి. అర్జున్ ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: నా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి స్వామీ. అతని మనసులో భయం మొత్తం తొలగిపోయినట్లు అనిపించింది. అర్జున్ కుటుంబం కాశీ చిన్న వీధుల్లో నడుస్తూ పాత దేవాలయాలు, చిన్న ఘాట్లు, పూజా సామగ్రి దుకాణాలు చూశారు. ప్రతి వీధిలోనూ శివుని నామస్మరణ వినిపిస్తోంది. ఒక వృద్ధ సన్యాసి అర్జున్ను చూసి ఇలా అన్నాడు: కాశీకి శివుడు పిలిస్తేనే రావచ్చు బాబూ. ఆ మాటలు అర్జున్ హృదయంలో నిలిచిపోయాయి. యాత్ర చివరి రోజు అర్జున్ గంగా తీరంలో కూర్చుని ఉదయసూర్యుడిని చూస్తున్నాడు. అతని తండ్రి అడిగాడు: కాశీయాత్ర ఎలా అనిపించింది? అర్జున్ చిరునవ్వుతో ఇలా అన్నాడు: ఇది కేవలం ప్రయాణం కాదు నాన్న, ఇది జీవితాన్ని మార్చే అనుభవం. గంగా మీద తేలుతున్న చిన్న దీపాలను చూస్తూ అతను మౌనంగా శివుడికి నమస్కరించాడు. ఆ రోజు నుంచి అర్జున్ జీవితంలో భక్తి, ప్రశాంతత, ఆనందం మరింత పెరిగాయి. కాశీయాత్ర అతని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని పవిత్రమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.